నేను, మా అన్నయ్య కౌశిక్, మా నాన్నగారు శంకర్ గారు, మా అందరికీ ఈటీవీతో అసోసియేషన్ ఉంది. నా అదృష్టం, నేను ఈటీవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేశాను. సీరియల్లో 2 సీరియల్స్ పనిచేశాను నేను. దాని తర్వాత పెద్ద అయిన తర్వాత నేను ఛాంపియన్ అనే షో చేశాను. ఇన్ఫ్యాక్ట్ దట్ ఇస్ మై కమ్బ్యాక్. నేను బ్రేక్ చేసుకున్న తర్వాత నన్ను మళ్ళీ తెరకి పరిచయం చేసింది, నాలో ఉన్న కొత్త కోణాన్ని ఒక యాంకర్ని పరిచయం చేసింది ఛాంపియన్ ద్వారా ఈటీవీనే. అండ్ ఆ షోకి నాకు నంది అవార్డు కూడా వచ్చింది. అండ్ మా నాన్నగారు భాగవతం ద్వారా దాదాపు 6 ఏళ్ళు కంటిన్యూస్గా ఈటీవీలో వచ్చారు. మీకు మా అన్నయ్య చెప్పక్కర్లేదు, 15 సీరియల్స్ చేశాడు ఇందులో. సో వీఆర్ ఆల్ వెరీ క్లోజ్ అసోసియేషన్ ఉన్న ఫ్యామిలీ ఈటీవీతో. నాకు సీరియల్స్లో కొన్ని ముఖ్యంగా పాటలు, సుమన్ గారు రాసిన పాటలు చాలా ఇష్టం. స్నేహ పాటలు కానీ, లేకపోతే కలంకిత పాట కానీ, లేకపోతే లేడీ డిటెక్టివ్ పాట కానీ, అంతరంగాల పాట కానీ, పాటలు నాకు చాలా, అంటే సాహిత్య విలువలు ఉన్న పాటలు ఇవన్నీ కూడా సుమన్ గారు చాలా అద్భుతంగా రాశారు అప్పట్లో. అండ్ రామోజీరావు గారు అంటే మామూలు మనిషి కాదు. నాకు తెలిసి ఒక మనిషి 100 జన్మలో చేసే పనిని, లేదంటే 100 మంది మేధావులు ఒక జన్మలో చేసే పని ఆయన అప్పుడు చేసి చూపించారు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించడం, కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగించడం మామూలు విషయం కాదు. సో బ్లెస్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ.